హలో అండి అందరికీ. రేపైతే అమావాస్య నూకాలం తల్లి అమ్మవారి పండగ అయితే చాలా ఘనంగా అయితే చేస్తారని మనకు తెలిసిందే. అందుకనేసి ఈరోజు ఈవినింగ్ 5:30కే అమావాస్య అయితే తగిలింది. అందుకనేసి మా ఊర్లో ఉన్న నూకాలం తల్లి గుడికి అమ్మవారికి ఈరోజు నుంచి అయితే పండగ స్టార్ట్ చేసామండి మేము. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు అందరూ కలిసి అమ్మవారికి 108 గడపల నుండి ఆ తల్లికి సమర్పించడానికి ఘటంతో నీళ్ళైతే పట్టుకున్నామండి. చూడండి మీరైతే ఎంత ఘనంగా ఊరేగించామో అమ్మవారిని అయితే. ఈ చివరి నుండి ఆ చివరికైతే ఉన్నారు జనాలు అందరూ. ఇందులో తప్పుడు గుళ్ళు, కోలాటం, గరిడి, అలాగే డీజే పారాయణం కూడా పెట్టారండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవన్నీ అలాగే అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు అవి కూడా ఊరేగింపించడం జరిగిందండి. నాకు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అనకాపల్లి నూకాలం తల్లి గుడిలో జాతర అయితే ఎలా చేస్తారో అలాగే అనిపించింది నాకు. ఒక్క 2 నిమిషాలు అలాగే ఫీలింగ్ అనిపించింది. మేమైతే ఊరంతా బిందెలతోని అమ్మవారికి అయితే తిరిగామండి. ప్రతి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించడం అయితే జరిగింది. ఆడవాళ్ళందరం మొత్తం ఊరంతా తిరగడం అంటే చిన్న విషయం ఏం కాదు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీలో ఎంతమంది నూకాలం తల్లి గుడికి వెళ్తారో నాకైతే కామెంట్ చేయండి. రిటర్న్ మేము మళ్ళీ టెంపుల్కి వచ్చేసరికి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేసాం. ఇక్కడ అమ్మవారి రూపాలు అయితే చాలా అద్భుతంగా చెక్కారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము తిరిగిన వాటర్ అయితే అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేసాము. నాకైతే చాలా హ్యాపీగా మా చెల్లి చూడండి అభిషేకం చేస్తుంది. అమ్మవారికి ఎంతో ఆనందంగా అనిపించినట్టు అనిపించింది నాకు. లాస్ట్లో ఆడవాళ్ళు ఎవరు బాధపడకూడదని అన్నదానం కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు. మరి మీ ఊర్లో ఎలాగా రేపు అమ్మవారి పండుగ చేస్తున్నారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్